ఇప్పుడు మీరు చిట్టి తీశారు, డ్రా చేశారు కదా, డ్రా చేశాక మీరు చిట్టీలు తీశారు. మరి డ్రా చేశాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చిట్టీలు ఒక్కటే ఎందుకు అంత సన్నగా చేసి మీరు పెట్టుకున్నారు, మీ పార్టీ చిట్టీలు మాత్రం ఎందుకు అంత దొడ్డుగా చేసి పెట్టుకున్నారు? దానికి సమాధానం రావాలి. ఇప్పుడు మీరు సరే మళ్ళీ చేద్దాం, మీ దేవుడైతే మీ వెనకనే ఉన్నాడు కదా, ధర్మం మీ వెనకనే ఉంది కదా, ధర్మం అయితే మీకు గెలిచింది కదా. ధర్మం గెలిస్తే 7 సీట్లు ఎందుకు గెలుస్తారు మీరు? ఎక్స్ అఫీషియో మీరు ఎందుకు వాడాల్సి వచ్చేది? మీ ధర్మం గెలిస్తే ఎక్స్ అఫీషియో వాడాల్సిన అవసరం లేదు కదా. ధర్మం గెలవలే, ఇక్కడ అధర్మమే గెలిచింది అంతే. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటున్నాను, ఆ చిట్టీల వైజే చెప్తున్నాను మీకు. మీ చిట్టీలు మాటిగా దొడ్డుగా పెట్టుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చిట్టీలు మాత్రం సన్నగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాడు కలిపిన వాడు ఏం చేసిండు, కలిపిండు దొడ్డు చిట్టి తీసి మీ పేరు వెళ్ళింది. దానికి వావ్ సూపర్ ఎడిగిపోయింది, కథం బాయ్ బాయ్ టాటా గయా. రాహుల్ గాంధీ గయా, ఇక్కడ కూడా కాంగ్రెస్ గయా, 28 ఎలక్షన్లో కాంగ్రెస్ గయా. మేడం కూడా ఇంకో మాట అంటారు, డెవలప్మెంట్ చేసిన నాకు ప్రజలు ఓటేసారు. సరే నేను ఏమంటున్నాను, ప్రజలు ఓటేసారు, నేను ఏలేదు అనట్లేదు కదా. 7 ఎందుకు ఇచ్చారు మరి? 9 ఇవ్వాలి కదా. ప్రజలు ఓటేసారు కదా మేడం గారు, మీకు 9 ఇవ్వాల్సింది కదా, మరి 7 ఎందుకు ఇచ్చిర్రు? మరి అది ఎక్కడికి పోతుంది? ప్రజల తీర్పుని మీరు తప్పుపడుతున్నారా? దానికి సమానం మీరే చెప్పాలి. మీరు ఒక మహబూబ్ నగర్ మహిళ, ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పుడు అసలు మీ మహబూబ్ నగర్ ఎలా ఉండేది? కేసీఆర్ గారు రాకముందైనా సరే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అయినా సరే, మీ మహబూబ్ నగర్ ఎలా ఉండేది? మీరు దాన్ని గుర్తించుకోండి. అది ఒక్కటి గుర్తించుకొని కేసీఆర్ గారు ఎంత గొప్ప పనులు చేస్తారో అది మీకు మీ మెదడుకే తెలుస్తుంది. మీరే ఒకసారి టంగ్ స్లిప్ అయి మీరే అన్నారు జై కేసీఆర్ అని. ఇక దానికన్నా మించి మాకు గెలిపే ఉన్నది చెప్పండి. జై కేసీఆర్.